ట్రావెలింగ్ గాయ్స్. పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ ఒక 1 hour దూరంలో కిచ్నర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం టు మీట్ ఏ ఫ్రెండ్ సాధ్వి అని చెప్పి. ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ బికాస్ నేను తనని కలిసి దగ్గరగా ఒక 1 year అయింది. ఈ 1 yearలో ఎంత చేంజ్ అయిందో నా లైఫ్ అసలు. లైక్ ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ డిఫరెంట్. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ట్రైన్. ఇంకొక 20 minutesలో నా ట్రైన్ ఉంది. అండ్ ఎస్, వీఆర్ అగైన్ ఇన్ స్టార్బక్స్ విత్ మై మాచా. ఇది లేకపోతే నా బ్రెయిన్ పనిచేయదు గాయస్. సో లెట్స్ గో కిచ్నర్ అండ్ మీట్ సాధ్వి. దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మేము ఇంకా ఏం తినలేదు. ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు గో హ్యావ్ సమ్ మాషా. అండ్ ఇవాళ ప్లాన్స్ ఆఫ్ ద డే మాషా, ఇంకా కొంచెం షాపింగ్, తర్వాత వీఆర్ గోయింగ్ టు మూవీ లిటిల్ హార్ట్సా, లిటిల్ హార్ట్స్ అండ్ మూవీకి. అండ్ ఇంటికి వచ్చి ఒక మంచి పప్పు లాంటి ఫుడ్, కంఫర్టింగ్ ఫుడ్ వండుకొని తినాలి. అవి ప్లాన్స్ ఇవాళ. సో లెట్స్ గో. నిన్న నేను ఆఫ్టర్ షాపింగ్ ఏం రికార్డ్ చేయలేదు బికాస్ ఐఎమ్ సూపర్ ఎగ్జాస్టెడ్. షాపింగ్ చేసి వచ్చి లిటరలీ అట్లా పడుకున్నాము. ఈవినింగ్ సినిమాకి వెళ్ళాం లిటిల్ హార్ట్స్కి. వచ్చి మంచి కంఫర్ట్ ఫుడ్ అనుకొని తిన్నాం. ఇవాళ మార్నింగ్ లిటరలీ లేచి జస్ట్ ఈ గ్రాసరీస్ తెచ్చుకొని కుక్ చేసుకొని తినేటప్పటికి ఇట్స్ 6:30 రైట్ నౌ. సో అది అప్డేట్. ఇవాళ నైట్ వీఆర్ గోయింగ్ టు మూవీ మిరాయ్ అని చెప్పి 10:45కి. సో అది మ్యాటర్. We cooked all this chicken pakodi, katta, chicken curry, ఇంకా చికెన్ బిర్యానీ గైస్. సి పాపం మొత్తం సాధ్వినే కుక్ చేసి. This video is a combination of lot of solo dates. I love taking myself out. నాకు ఒక్కదాన్ని ఇట్లా ప్లేసెస్కి వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. I feel so powerful, so independent and so damn good. If you are watching this video, this is your sign to take yourself on a solo date. దిస్ క్యూట్ జర్నలింగ్ బుక్ బర్న్ ఆఫ్టర్ రైటింగ్ అని చెప్పి షారాన్ జోన్స్ అనే ఆయన రాశారు. బేసికలీ దీంట్లో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఇట్లా ఖాళీ పేజెస్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫిల్ దిస్ అప్. కొన్ని ఎక్సర్సైజెస్ చేసా దీంట్లో. లైక్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్. మనం ర్యాండమ్గా పేజ్ పిక్ చేసి చేయాలన్నమాట. సో ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. ర్యాండమ్గా నాకు ఇది వచ్చింది కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ అంట. The first word I used to describe myself, the last time I felt happy, the first thing I got my matcha and I got a cookie. Who doesn't love cookies, guys? I love cookies.
సో అది వాళ్ళ టాస్క్. లెట్స్ డూ దిస్. So for today's agenda, we have to go to Taco Bell because I've been craving some tacos. Actually tacos కంటే ఎక్కువ జాలీబీ క్రేవ్ చేసిన, బట్ ఇప్పుడు చాలా వర్షం పడుతుంది, సో నాకు అంత దూరం వెళ్ళి ఓపిక లేదు. సో వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ టాకోస్, అండ్ టాకోస్ తర్వాత ఐ హ్యావ్ టు గెట్ మై నెయిల్స్ డన్. ఇట్లా మొత్తం గ్రో అవుట్ అయిపోయినాయి అనమాట. ఇవి జెల్ నెయిల్స్ నేను అసలు చేయించుకోను గైస్, నా ఎప్పుడూ ఆ ఎక్స్టెన్షన్సే ఉంటాయి. బట్ లేట్లీ ఐ బీన్ లవింగ్ షార్ట్ నెయిల్స్. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఈ ఫేస్ ఆఫ్ మై లైఫ్లో. సో ఐఎమ్ గోనా గెట్ ద పాలిష్ చేంజ్, మేబీ కొంచెం ట్రిమ్ అనుకుంటా, లెట్స్ సీ. అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్ ద గుడ్ పార్ట్ అని చెప్పి. దిస్ వన్ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇట్లా బోర్ కొట్టదు చదువుతుంటే. సో ఐ వానా లైక్ రీడ్ అట్లీస్ట్ 100 pages టుడే. అండ్ వీ హ్యావ్ ఎన్ యూట్యూబ్ వీడియో టు పోస్ట్. అది ఎడిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఎడిట్ చేస్తే రేపటికి పోస్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఐ విల్ డూ దాట్. సో కమ్ అలాంగ్ విత్ మీ. I got my nails done guys. ఈ థిక్ చెర్రీ రెడ్ కలర్ చేపించుకున్నాను. ఇప్పుడు ఈ ఫాల్ సీజన్కి కూడా పర్ఫెక్ట్ అనిపించింది. ఐఎమ్ నాట్ షూర్ నేను ఎంత ఆడబుల్గా ఉన్నాను. నిన్న మైక్ ఇంట్లో మర్చిపోయాను. బట్ యా, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను మాషాని పంకిన్ స్పైస్ ఫోమ్తో ట్రై చేస్తున్నాను. నాట్ పంకిన్ స్పైస్, యా పంకిన్ ఫోమ్ విత్ సినమన్తో. ఇది ఫాల్ డ్రింక్ అనమాట. నేను పింట్రెస్ట్లో చూసాను. సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. దానికంటే ముందు హ్యావ్ టు మిక్స్ ఇట్. Not bad at all. But my usual matcha order, matcha venti matcha, like the biggest one, with 6 scoops of matcha. Usually 4 as well. So I like my matcha strong. So నేను 6 scoops వేయించుకుంటా. This has ఇది చాలా చిన్నదన్నమాట, లైక్ చిన్నది టాల్, if I'm not wrong. సో ఇది షార్ట్ సైజ్ అనమాట. సో దీంట్లో వీ హ్యావ్ నార్మల్ మాచా పౌడర్, వాళ్ళు ఎన్ని స్కూప్స్ వేస్తే వేస్తారు అంతా, విత్ 3 bumps ఆఫ్ బ్రౌన్ షుగర్ సిరప్, oat milk and cinnamon powder on the top, with of course pumpkin foam. Yeah, this is kind of nice. కానీ నేను ఇది రెగ్యులర్గా తాగను అనుకుంటా. మేబీ వన్స్ ఇన్ ఏ వైల్ if I'm craving something sugary. Oh yeah.